ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ఈ అరకు పార్లమెంట్ సంబంధించినటువంటి సాధకులు వీళ్ళు. సో వీళ్ళందరూతో కలిసి సమాచార సేకరణ చేసి ఈ సమాచారం ఎవరెవరు ఎక్కడెక్కడ ఫిట్ అవుతారు, పార్లమెంట్ లెవెల్లో, తర్వాత రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ పరిధి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్, తర్వాత మండల స్థాయి, గ్రామ స్థాయి, ఇలాగ 4 స్థాయిల్లో ఎవరెవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, మా గత 12 ఏళ్ల నుంచి ఎవరు పనిచేస్తున్నారు చూసుకొని వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చి ఇక్కడి నుంచి ఇది హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫైనల్ గా డిసైడ్ చేస్తారు ఎవరు ఉండాలి ఏంటి, ఎవరెవరు ఏ పొజిషన్ లో చూడాలి. థ్యాంక్ యూ. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో జనసేన పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో స్పెసిఫిక్ గా అంటే ఇక్కడ అవగాహన ఎవరికైతే బాగుందో ఈ గిరిజన ప్రాంతంలో అలాంటి అవగాహన ఉన్న చదువుకున్న విద్యార్థులు కానీ లేకపోతే బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, అందరూ చదువుకోకపోయినా కూడా నాలెడ్జ్ ఉంటుంది, అలాంటి వాళ్ళందరినీ కూడా జనసేన వైపు చూస్తున్నారు ఇవాళ. సో వాళ్ళందరినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక బలమైనటువంటి ఒక కార్యవర్గాన్ని మేము ఏర్పాటు చేయాలి. 100% రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్ లో డిఫరెంట్ స్థాయిల్లో ఉన్నాయి కదా అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యక్రమాలు కానీ ఎందుకంటే మాకైతే 100% పోటీ చేయాలి ఉంటారు. అరకు పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో జనసేన మ్యాక్సిమం ట్రై చేస్తారు పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకు ముందు ఏ నాయకుడు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాసెస్ లోనే ఆయన పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్ కి, ట్రైబల్ స్పోర్ట్స్ కి చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ యాక్ట్ కూడా, వాటర్ వర్క్స్, ఇలాంటి రోడ్స్ చాలా ఆ శాఖ ద్వారా ఎంతో సర్వీస్ చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు కూడా. చాలా ప్లాన్స్ ఉన్నాయి. అది మన స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ ఏరియాలోనే పవన్ కళ్యాణ్ గారు 3 అంటే ఇప్పుడు అడవి తల్లి బాట గిరిజన ఆవాసాలకి రహదారుల కోసం దాదాపు 1005 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 1069 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి. అలాగే పిఎం జన్మన్ నిధుల నుంచి 555 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2520 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు 50 కోట్లు. సో ఇంత డబ్బు ఈ ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఆయన ఖర్చు పెట్టారు. సో ఆయన ఫోకస్ ఎందుకంటే లాస్ట్ టైం మన 2016-17లో ఆయన విస్తృతంగా తిరిగారు ఈ ఏరియాలన్నీ, ట్రైబల్ ఏరియా తిరిగినప్పుడు వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళ ఎక్కువగా దోపిడీ గురవుతున్న ప్రజలు. సో వాళ్ళకి ఎలా నిలబడాలని వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. అప్పుడు 16-17 టైంలో వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది వాళ్ళు ఎందుకు నమ్మారు, కళ్యాణ్ బాబు అంతకుముందు సినిమాల్లో కూడా చూస్తున్నారు, సినిమాలు ఎక్కడ దాకా వచ్చాయి కదా, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మకం ఆయన కదా, నేను ఆపి రండి మా పరిస్థితి చూడండి అని చెప్పి స్వయంగా తీసుకెళ్ళి సరైనగా తాగటానికి కూడా నీరు లేనటువంటి పరిస్థితి చూపించి ఉన్న కొద్దిపాటి నీరు పొల్యూట్ అయిపోయింది ఏంటి అడిగినప్పుడు ఆ రోజు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్, మీకోసం మేము చేస్తాం. అలాగే అంతకుముందు యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఆదిలాబాద్ లాంటి ట్రైబల్ ఏరియాలో వాటర్ లేకపోతే అక్కడ కొన్ని
పోస్ట్ నుంచి అక్కడ పార్టీ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. అప్పుడు నాకు ఏ పొజిషన్ లేదు, ఏ పని లేదు. అలాగే ఆయన చాలా వరకు చేశారు ఇది ఈ పదవి రాకూడదు. సో అలాంటి మంచి నాయకుడికి ఒక పదవి వస్తే ఎంత గొప్పగా చేయగలుగుతాడు అని వాళ్ళ ప్రూవ్. సో మెయిన్ గా ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ ఇక్కడ యూత్ కి ఉపాధి లభించడానికి ఏమేమి చేయాలో అలాంటివన్నీ ఆలోచిస్తూ మాక్సిమం ఇక్కడ ఈ గంజాయి లాంటివి జరగకుండా తద్వారా క్రైమ్ అరికడుతూ ఆ గంజాయి లాంటి వాటి మీద యూత్ బయలైపోకుండా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించడం, ఇలా ఆయన మైండ్ లో చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో అవన్నీ మేము అప్లై చేయాలని మేము ఇక్కడ మా పార్టీ ఇక్కడ బలంగా వీళ్ళుకోవాలి. మాకు చాలా మంది ఇక్కడ ఎస్పెషల్లీ యూత్ జనసేన వైపు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక కమిటీగా వేసి ఒక అరకు పార్లమెంట్ పరిధిలో కమిటీస్ వేసి వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళ ద్వారా ఇంకా మంచి సర్వీస్ చేయడానికి భవిష్యత్తులో పార్టీని బలంగా పునాదులను బలంగా తీసుకెళ్ళడానికి. సార్ ఇప్పుడు ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టు బాక్సైట్ కోసం కూడా జరుగుతుంది సార్. వాటి మీద జనసేన వైఖరి అది ఖచ్చితంగా ఏదైతే అడవికి సంబంధించో లేకపోతే ఏదన్నా ఈ అక్రమమైనటువంటి మైనింగ్ ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారండి. సో ఆయన వాటి విషయంలో ఆయన రియాక్ట్ అవుతారు. బట్ నాకు స్పెసిఫిక్ గా ఏ ఇష్యూస్ లో ఈ బాక్సైట్ కానీ ఇంకోటి ఏదన్నారు హైడ్రో పవర్ సో ఏదైనా సరే ప్రకృతికి నష్టం జరిగి ప్రజలకి నష్టం జరిగే ఏదైనా సరే ఆయన సహించండి. సో ఆయన దృష్టికి ఈ వాటికే వచ్చి ఉంటుంది, అడ్జస్ట్ తీసుకుంటారండి. నాకు తెలిసినంత వరకు నాకు నాలెడ్జ్ లేదు కానీ బట్ ఏది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ సమస్య కూడా ఆయన దృష్టికి లేకుండా ఉంటుంది. అన్ని తీసుకొని నెమ్మది 1 by 1 సార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి సార్. ఈ అడవి తల్లి బాట అనే కార్యక్రమం చేపట్టారు. అయినా అడవి తల్లి బాట అనేది సాగట్లేదు సార్. అధికారుల నిర్లక్ష్యం వల్ల అది అలా కుటుంబం. సార్ మీ పార్టీ రాకతో మీ పర్యటనతో ఇక నాయకత్వం మార్పు ఏమైనా ఉంటుందా జనసేనలో? జనసేనలో నాయకత్వం మార్పు ఏమైనా చేయాలనుకుంటున్నా? ఇప్పుడు పాత కమిటీస్ ఏమి ఉండవండి, కొత్త కమిటీస్ ఏర్పడతాయి. కొత్త యూత్ కొత్తగా వచ్చిన వాళ్ళతోటి కొత్త రక్తంతో పార్టీ నింపుదాం అనుకుంటున్నాం. సో ఓల్డ్ కమిటీస్ మేబీ వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళే ఉంటారని లేదు. అలాంటి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మేము తీసుకోబోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు వివిధ పొజిషన్స్ లో వాళ్ళకి ఏ చోట్ల ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళని అడిగి తద్వారా మేము ఫైనల్ గా సెంట్రల్ ఆఫీస్ లో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అరకు పాడేరు నాయకత్వం లోపం ఉంది అని అంటున్నారు. ట్రైబల్స్ లో ఎక్కువ మంది నాయకులు లేరు, సరైన నాయకులు లేరు అనేది. సరిగ్గా కనుక ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాల కమిటీ ఈ కమిటీస్ వేయడానికి పర్పస్ అలాంటి లోటుపాట్లు సరి చేసుకుంటారు. సరే రోడ్లు పర్మిషన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అరకు పోటీ చేసే ఆలోచన జనసేన ఏదన్నా అది 100% రాబోయేది పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రల్ ప్రాసెస్ లో డిఫరెంట్ స్థాయిలో ఉన్నాయి కదా అనేక పొజిషన్స్. సో ప్రతి చోట మాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాం. అలాగే దానికి తగ్గట్టు కార్యక్రమాలు కానీ ఎందుకంటే మాకైతే 100% పోటీ చేయాలి ఉంటారు. నాకు పార్లమెంట్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలను జనసేన మాక్సిమం ట్రై చేస్తాను పోటీ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైబల్ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంతకు ముందు ఏ నాయకుడు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్ లోనే ఆయన పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొని ట్రైబల్ వెల్ఫేర్ కి ట్రైబల్స్ కోసం చాలా ఎక్స్ట్రాడినరీ మెజర్స్ తీసుకున్నారు. పంచాయతీరాజ్ యాక్ట్, వాటర్ వర్క్స్, ఇలాంటి రోడ్స్ చాలా ఆ శాఖ ద్వారా ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు, ఇంకా చేయబోతున్నారు కూడా. చాలా ప్లాన్స్ ఉన్నాయి.
అది మన స్టాటిస్టిక్స్ మొత్తం నా పోలీస్ నుంచి